హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 122. ఆ మాట అనగానే ఆమె కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చాయి. ఆమె హర్ష వైపుకు తిరిగి వెళ్దాం పదా అని అంది. ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండడానికి ఆమె ఇష్టపడలేదు. హర్ష తలూపాడు. అతను పల్లవి భుజం చుట్టూ చేయి వేసి ఆమెను తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా ఐశ్వర్య వెనక నుండి గొణుగుతున్న మాటలు పల్లవికి ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. రాహుల్, ఈ రోజుల్లో ఆడవాళ్ళు తమ గురించి తామే ఎక్కువగా ఊహించుకోవటంలో ఆరితేరారు. కానీ వాళ్ళకి ఆ అర్హత ఉందని నేను ఎప్పుడూ అనుకోను. పల్లవి అడుగులు అక్కడే ఆగాయి. ఆ తర్వాత ఆమె హర్షను కూడా వెనక్కి వదిలేసి ఇంకా వేగంగా నడిచింది. ఇందులో రాహుల్ కళ్ళు వాళ్ళిద్దరి మీద నిలిచి ఉన్నాయి. రాహుల్ చూపును అనుసరించి పల్లవి వీపును చూసిన ఐశ్వర్య అసూయతో నిండిపోయింది. రాహుల్, నువ్వు నాతో బ్లైండ్ డేట్ కి వచ్చావు. ఆమెని ఎందుకని అలా చూస్తున్నావు? ఐశ్వర్య తన మాటల విషయంలో జాగ్రత్త వహించలేదు. ఎప్పుడు అసలు తనకి ఏదనిపిస్తే అది అనేసే రకం తను. రాహుల్ ఒక్కసారిగా తల తిప్పి ఆమె వైపుకు ఒక్కసారిగా చూపు విసిరాడు. అతని హెచ్చరిక చూపులకు ఆమె ఇంకేమీ మాట్లాడడానికి సాహసించలేదు. నేను నీకు బాగా తెలుసు అని రాహుల్ నిర్లక్ష్యంగా అడిగాడు. మీరన్న మాటకు అర్థం? ఐశ్వర్య అయోమయంగా అడిగింది. మనం ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళలా ప్రవర్తించొద్దు. నేను నిన్ను కలిసింది ఇప్పుడే కదా. రాహుల్ అరుదుగా ఇంత సూటిగా మాట్లాడతాడు. కానీ ఈ క్షణంలో అతని కోపం అతని గొంతులో స్పష్టంగా తెలుస్తుంది. అమాయకురాల్లా కనిపించే ఐశ్వర్య అతని కోపాన్ని గమనించలేకపోయింది. రాహుల్ అందమైన ముఖాన్ని దొంగచాటుగా చూసి ఆమె సిగ్గుతో ఎర్రబడింది. ఆ తర్వాత నెమ్మదిగా, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకు తెలుసు. మా నాన్న చెప్పారు నేను మీ భార్యను కాబోతున్నాను అని. ఆమె ఇంతకు ముందే రాహుల్ ఫోటోలను మాత్రమే చూసింది. ఏ అబ్బాయి కూడా ఇంత అందంగా ఉండలేడని, ఇవన్నీ ఫోటోషాప్ చేసినవేమోనని అనుకుంది. కానీ అతన్ని ప్రత్యక్షంగా చూసిన ఐశ్వర్య ఆ క్షణంలోనే అతని పట్ల ఆకర్షితురాలయ్యింది. ఆమెకు ఫోటోల్లో కన్నా రాహుల్ బయటే అందంగా ఉన్నాడు. రాహుల్లోని ప్రతి చోట చెక్కిన శిల్పంలా ఉంది. అతని ఆకర్షణీయమైన కళ్ళ నుండి ఒక చూపు చాలు ఆమె గుండె వేగంగా కొట్టుకోవడానికి. ఆమె చూసిన వారిలో అతని అత్యంత అందమైన అబ్బాయి. కేవలం అతని రూపమే కాదు, అతని వ్యక్తిత్వం కూడా అద్భుతం. ఆమె ప్రత్యక్షంగా చూసిన ప్రఖ్యాత సినీ తారలు, సెలబ్రిటీలు కూడా అతని కాలి గోటు కూడా సరిపోరు. కొన్ని క్షణాల తర్వాత ఐశ్వర్య ధైర్యం కూడగట్టుకుని తల పైకెత్తి, రాహుల్ మీకు ఇష్టమా అంది. ఆమె మాట పూర్తి చేసేలోపే రాహుల్ అక్కడ లేడు. రాహుల్ ఎక్కడికి వెళ్ళాడు? ఆమె ఇంకా పూర్తి చేయనే లేదు కదా. ఐశ్వర్య ఆతృతగా చుట్టూ చూసింది. అతను తలుపు వైపుకు నడుచుకుంటూ వెళ్లడం గమనించింది. అతని పొడవైన నిటారుగా వీపును చూస్తూ ఐశ్వర్య ముఖం మరింత ఎర్రబడింది. ఆమె కళ్ళు అవమానంతో నిండిపోయాయి. ఏ కోణం నుండి చూసినా అతను పరిపూర్ణంగానే ఉన్నాడు. అతను ఆమెకు ఇంకా ఇంకా ఎక్కువగా నచ్చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుల్ వదిలే ప్రసక్తే లేదు అనుకుంది. పల్లవి హర్ష కారులో మౌనంగా కూర్చుంది. దారి పొడవున ఒక మాట కూడా మాట్లాడలేదు. ఐశ్వర్య మాటలు ఆమె మనసులో మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉన్నాయి. అవి నిజమేనని ఎందుకో పల్లవికి అనిపించింది. తాను రాహుల్ వేరువేరు ప్రపంచాలకి చెందిన వాళ్ళం. వాళ్ళిద్దరూ ఎప్పటికీ ఒకటి కాలేరు. తను రాహుల్ ఇంకా కలిసినప్పుడే కావ్య రిషిని పిచ్చిగా ప్రేమించింది. ఇప్పుడు వాళ్ళు విడాకులు తీసుకున్నాక మరో అమ్మాయి వచ్చింది. రాహుల్ కి అమ్మాయిల మధ్య నుంచి మంచి అభిమానం ఉంది. అతని పక్కన నిలబడే అమ్మాయి ఎప్పటికీ తను కాదు. రాహుల్ లాంటి హోదా, సంపద ఉన్న వ్యక్తికి తన అర్హురాలు కాదు. ఈ అవగాహనతోనే ఇది కాదనలేని నిజం కాబట్టి తను శాంతించుకోవాలని ఒప్పించుకుంది. కానీ ఆమె గుండెల్లో పొంగుతున్న భావోద్వేగాలు అదుపు తప్పాయి. రాహుల్ ఇప్పటికీ తన భావోద్వేగాలను ప్రభావితం చేస్తున్నాడు. అతని ప్రభావం తనపై ఇంకా చాలా ఉంది. ఈ విషయం గ్రహించగానే ఆమెకు భయం వేసింది. ఆమె ఇప్పటికే అతన్ని మర్చిపోయి ముందుకు సాగడానికి చాలా ప్రయత్నించింది. కానీ అతను ఎప్పుడు తనను వెతుక్కుంటూ వచ్చి తనను ఒక్కసారిగా నిరాశకు గురి చేస్తున్నాడు. అదృష్టవశాత్తు ఆమె ఇప్పటికే తన పాత గురువును సంప్రదించి విదేశాల్లో పై చదువుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమె తన అప్పు తీర్చేశాక విదేశాలకు వెళ్ళడానికి రెడీ అవుతుంది. రాహుల్ కి దూరంగా ఉంటే అతను మర్చిపోయి కొత్త జీవితం మొదలు పెట్టగలనని పల్లవి నమ్మింది. హర్ష 2 సార్లు పిలిచాక గాని పల్లవి లోకంలోకి రాలేదు. ఆమె ఆతృతగా, క్షమించండి హర్ష, ఏమన్నారు అని అడిగింది. పల్లవి ఇందాకటి నుండి ఏదో ఆలోచనలో ఉండడం చూసి హర్ష కళ్ళల్లో ఒక విషాద ఛాయ మెరిసింది. ఆమె మనసులో ఉన్నది రాహుల్ అని అతనికి తెలుసు. కానీ పల్లవి తన వైపుకు చూడగానే అతను మళ్ళీ మామూలు అయిపోయాడు.
ఈ రాత్రికి నాకు ప్రియురాలుగా నటించడం నీకు ఇబ్బందిగా ఉంటే నీ ఆలోచనలు చెప్పడానికి సంకోచించుకో. నేను అర్థం చేసుకోగలను. అతను విరక్తిగా నవ్వాడు. వాళ్ళ సంగతి నేనే చూసుకుంటాను. నిజం చెప్పాలి అంటే హర్ష కథ, తన ప్రేమ కోసం అతను పడుతున్న తపన పల్లవిను కదిలించాయి. అంతేకాక హర్ష బాధకు తను కూడా కొంత కారణమనే భావనను ఆమె వదులుకోలేకపోయింది. కాసేపు ఆలోచించిన తర్వాత ఆమె ఒప్పుకుంది. పర్వాలేదు హర్ష, నేను నీ ప్రియురాలిగా నటిస్తాను. కానీ ఒక్కసారికి మాత్రమే. ఈ నటన కొనసాగించడం మంచిది కాదని నా అభిప్రాయం. నువ్వు ఇష్టపడే అమ్మాయి మనల్ని అపార్థం చేసుకుంటే అది పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. హర్ష నవ్వుతూ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అతను పల్లవిను మేకప్ స్టూడియోకి తీసుకెళ్లాడు. అతను తన తల్లి తండ్రులకు నచ్చే విధంగా ఆమెను తయారు చేయించాడు. పల్లవి ఏమీ అనలేదు. తనకి ఎన్నోసార్లు సహాయం చేసిన హర్షకు సహాయం చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది. ఇది కేవలం ఒక విందు మాత్రమే, అదేం పెద్ద విషయం కాదని అనుకుంది. కానీ ఆమె ఊహకు భిన్నంగా అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. హర్ష ప్రియురాలిగా వెళ్ళిన ఆ విందులో రాహుల్ని చూస్తానని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. హైదరాబాద్ లో ఒక హోటల్లో ఎంట్రన్స్ ద్వారం వద్ద హర్ష వాళ్ళ అమ్మా నాన్నలు వారి రాక కోసం మాత్రంగా ఎదురు చూస్తున్నారు. పల్లవి దగ్గరికి రాగానే హర్ష తల్లి గీత ఆమెను ఆప్యాయంగా హత్తుకుని కొన్ని బహుమతులు అందించింది. కొడుకు ఇష్టపడిన అమ్మాయిని చూసి గీత చాలా ఆనందపడిపోయింది. గీత అంత ప్రేమగా సిద్ధం చేసిన ఆ బహుమతులను తిరస్కరించడానికి పల్లవికి మనసొప్పలేదు. హర్ష సైగ చేయటంతో ఆమె వాటిని తీసుకుంది. కానీ తర్వాత వాటిని హర్షకి తిరిగి చేయాలని మనసులోనే అనుకుంది. అప్పుడే హర్షకు ఒక ఫోన్ కాల్ రావడంతో వాళ్ళిద్దరిని తన కోసం ఆగకుండా పై అంతస్తుకు వెళ్ళమని సైగ చేశాడు. గీత పల్లవి చేతిలో చేయి వేసుకుని లిఫ్ట్ వైపుకు నడుస్తూ స్నేహపూర్వకమైన కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది. కానీ 2 అడుగులు వేసిందో లేదో ఒక సుపరిచితమైన ఆకారాన్ని చూసి పల్లవి అడుగులు అక్కడే ఆగిపోయాయి. అది రాహుల్. ఆ పొడవాటి గంభీరమైన ఆకారం చుట్టూ కొంతమందితో కలిసి అదే లిఫ్ట్ వైపుకు వస్తున్నాడు. ఒక క్షణం వారు కళ్ళు కలిశాయి. కానీ మరుక్షణమే ఇద్దరు ఏమీ పట్టినట్టు నటిస్తూ తమ చూపులను పక్కకు తిప్పుకున్నారు. ఇదెంత విచిత్రమైన యాదృచ్ఛికం అని పల్లవి అనుకోకుండా ఉండలేకపోయింది. రాహుల్ తో కలిసి ఒకే లిఫ్ట్ లో వెళ్ళటం ఇష్టం లేక పల్లవి తన నడకను నెమ్మది చేసింది. కానీ ఆమె దురదృష్టం కొద్దీ లిఫ్ట్ తలుపులు మూసుకుపోతూ ఉండగా రాహుల్ తన చేతితో తలుపును ఆపి ఆమె వైపుకు గీత వైపుకు చూస్తూ లోపలికి వస్తున్నారా అని అడిగాడు. తర్వాత లిఫ్ట్ లో వస్తానని పల్లవి చెప్పబోయే లోపే గీత ఆమెను లిఫ్ట్ లోకి నడిపించింది. తర్వాత గీత రాహుల్ వైపుకు తిరిగి చిరునవ్వుతో థ్యాంక్ యూ చెప్పింది. లిఫ్ట్ తలుపులు మూసుకున్న తర్వాత సూది పడితే కూడా శబ్దం వినిపించేంత నిశ్శబ్దం ఆవరించింది. రాహుల్ ఏం మాట్లాడలేదు. అతని చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారు. దాంతో వాతావరణం చాలా విచిత్రంగా తయారైంది. పల్లవి చేతిని ఇంకా పట్టుకునే ఉన్న గీత ఇలా అంది. పల్లవి, నిన్ను చూడగానే నాకు నచ్చేశావు. నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు. నువ్వు హర్ష తొందరగా పెళ్లి చేసుకుని స్థిరపడండి. మీరిద్దరూ ఒక ఇంటి వాళ్ళై పిల్లలతో సంతోషంగా ఉండే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఆ మాటలు వినగానే పదునైన చూపులు తన వీపులో నుంచి దూసుకొచ్చినట్టు అనిపించింది పల్లవికు. ఆమె బలవంతంగా నవ్వి, గీత గారు, దాని గురించి ఆలోచించడానికి ఇంకా చాలా టైం ఉంది అని బదులిచ్చింది. నాకు అర్థమైందిలే. పిల్లలు పుట్టే ముందు కలిసి ఎక్కువ సమయం గడపాలని ఈ తరం వాళ్ళు అనుకుంటున్నారు అని గీత నవ్వుతూ భరోసా ఇచ్చింది. కానీ కంగారు పడకు. నువ్వు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వాడిని చూసుకోవడానికి నీకు నేను తప్పకుండా సహాయం చేస్తాను. పల్లవి ఇబ్బంది ఇంకా పెరిగిపోయింది. దానికి ఆమె ఇబ్బందిగా నవ్వటం తప్ప ఏమీ చేయలేకపోయింది. టింగ్. చివరికి లిఫ్ట్ వాళ్ళు వెళ్లాల్సిన అంతస్తుకు చేరుకుంది. గీత ఉత్సాహంతో ఇంకా ఏమైనా ఆశ్చర్యపరిచే మాటలు మాట్లాడుతుందేమోనని ఆందోళనతో పల్లవి ఆమెను తొందరగా బయటికి నడిపించింది. అనుకోకుండా రాహుల్ని కలవటం వల్లే కాకుండా పెళ్లి పిల్లల గురించి గీత సూటిగా అడిగిన ప్రశ్నల వల్ల కూడా పల్లవి చాలా ఇబ్బందిగా అనిపించింది. సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నా ఆమె మర్యాదగానే ఉండగలిగింది. కంగారు పడకమ్మా, భవిష్యత్తులో నీకు అంగరంగ వైభవంగా పెళ్లి జరిగేలా నేను చూసుకుంటాను అని గీత పల్లవిని ఇబ్బంది గమనించినట్టుగా అంది. పల్లవి ఇబ్బందిగా నవ్వింది. గీత తనను పెళ్లి వైపుకు తొందర పెడుతున్నట్టు అనిపించకుండా ఉండలేకపోయింది తనకి. ఈ రాత్రి తనను ప్రియురాలుగా నటించమని హర్ష ఎందుకు అడిగాడో ఇప్పుడు అర్థమైంది. హర్షని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పల్లవి కేవలం నవ్వి ఊరుకుంది, ఏమీ అనలేదు. కొన్ని క్షణాల తర్వాత ఇక భరించలేక ఆమె అక్కడి నుండి తప్పించుకుంది. పల్లవి వాష్రూమ్ వైపుకు నడిచింది. లోపలికి వెళ్ళాక చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంది. ఆ చల్లదనం ఆమె మనసుని తేలికపరిచింది. ఒకే రోజులో 2 సార్లు రాహుల్ని కలవటం
ఆమె మానసిక స్థితిని పాడు చేసింది. అంతేకాదు తనేదో ఎక్కువ ఊహించుకుంటున్నానని అతను తన అన్న మాటలు ఆమెను బాగా బాధించాయి. ఎంత వెర్రితనం! ఒకప్పుడు తను చూపిన నిస్వార్థమైన ప్రేమ అతని దృష్టిలో విలువ లేకుండా పోవటం ఎంత విడ్డూరం! అదృష్టం శాస్తు విడాకులతో ఆ అవమానం నుండి తను బయటపడింది. తను తను శాంతించాక అద్దం ముందు తన జుట్టును సరిచేసుకుని కొంచెం పెదవుల లేపనం రాసుకుంది, లిప్స్టిక్. దాంతో మళ్ళీ లోకాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైంది. కానీ ఆమె బయటకు అడుగు పెట్టగానే ఒక మూలన రాహుల్ సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఆ పొగ మంచులో నుంచి వారి కళ్ళు కలిశాయి. పల్లవి గుండె ఒక క్షణం ఆగినంత పని అయింది. అతని చూపులో ఆమెకి ఏదో కనిపించింది. పల్లవి అతన్ని కలవాలి అనుకోలేదు. కానీ ఆమె ప్రైవేట్ గదికి తిరిగి వెళ్ళడానికి అదొకటే దారి కాబట్టి అతని పక్క నుంచి వెళ్ళాలి. ఆమె తను ధైర్యం చెప్పుకుంది. ఈ రోజు రాహుల్ తన పట్ల ఆసక్తిగా లేనట్టున్నాడు. పైగా అతనికి అభిమానులు కొదవే లేదు. అతను ప్రత్యేకంగా తన జోలికి వస్తాడని ఆమె అనుకోలేదు. ఈ క్షణంలో ఆమె నిబ్బరంగా ఉన్నట్టు ముఖం పెట్టి వెనక్కి నడవడం మొదలుపెట్టింది. ఆమె రాహుల్ దగ్గరికి రాగానే అతను తన సిగరెట్ ను యాస్ట్రేలో ఆర్పేసి ఆమెకు ఆశ్చర్యం కలిగిస్తూ దారికి అడ్డంగా నిలబడ్డాడు. పల్లవి అక్కడే ఆగిపోయి గోడ వైపుకు తిరిగి అతను వెళ్ళిపోతాడని ఎదురు చూసింది. కానీ అతను అక్కడే నిలబడి తన స్థానం మార్చలేదు. ఆమె తల పైకెత్తి అతను మంచులాంటి చల్లని చూపులను చూడగానే ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. పల్లవి తన శక్తినంతా కూడగట్టుకుని ప్రశాంతంగా నిబ్బరంగా ఉండడానికి ప్రయత్నించింది. క్షమించండి, ఎక్కడికి వెళ్తున్నావు అని రాహుల్ అడిగాడు. అది ఆమెను ఆశ్చర్యపరిచింది. ఒక చిన్న విరామం తర్వాత పల్లవి తేలిగ్గా బదులిచ్చింది, అది నీకు అనవసరం. అప్పుడే ఆమెకు అర్థమైంది తను వెళ్ళడానికి రాహుల్ అంగుళం కూడా కదలడని. అందరి ముందు అతనితో గొడవ పెట్టుకోవటం ఇష్టం లేక ఆమె ఆ ఇరికైన సందులో నుంచి వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ పల్లవి కదలగానే రాహుల్ ఆమె చేతిని పట్టుకున్నాడు. దాంతో ఆమె దాదాపుగా తూలుపడింది. కంగారులో ఆమె ఆధారం కోసం అతన్ని ఒక్కసారిగా పట్టుకుంది. ఆమెకు షాక్ తగిలేలా రాహుల్ ఆమెను ఇక మగవాళ్ళ వాష్రూంలోకి తీసుకెళ్లాడు. పల్లవి గింజుకుని అతన్ని గట్టిగా తన్నింది. ఆమె ఎంత పోరాడినా చివరికి ఒక క్యూబికల్ కు తలుపుకు ఆనుకుని నిలబడింది. విలాసవంతమైన 7 స్టార్ హోటల్లోని వాష్రూమ్ లో లైటింగ్లు మృదువుగా ఉన్న ఆ విశాలమైన ప్రదేశాన్ని ప్రకాశవంతం చేయడానికి సరిపోయేలా ఉంది. గాలిలో ఒక సున్నితమైన స్మెల్ వ్యాపించి ఉంది. తెల్లటి మెరిసే పింగాణి గోడపై పల్లవి ప్రతిబింబం కనిపించింది. ఆమె జుట్టు చెదిరిపోయి ఉంది. ఆమె తల సంకల్పితంగా వెనక్కి వాలి ఉంది. మరోవైపు రిషి ఎంతో నీటిగా ఉన్నాడు. ఆమె చిందరవందరమైన రూపాన్ని మరింత స్పష్టంగా చూస్తుంది. రాహుల్, నీకు పిచ్చి పట్టింది, నన్ను వదులు. పల్లవి కోపంతో కళ్ళు ఎర్రబడగా గర్జించింది. రాహుల్ ఆమె గెడ్డాన్ని పట్టుకుని అతని కళ్ళలోకి చూసేలా బలవంతంగా ఆమె ముఖాన్ని పైకి తిప్పాడు. ఇక వాడిని వదిలి ఉండలేకపోతున్నావా? నిన్ను తన వైపు తిప్పుకోవడానికి హర్ష ఏం చేశాడు? అతని మాటల్లో అవహేళన క్లియర్ గా ఉంది. కానీ తనలో రగులుతున్న అసూయను దాచడానికి ఆ కఠినమైన మాటలు అన్నాడని కేవలం రాహుల్ కి మాత్రమే తెలుసు. రాజీ పడడానికి తను చేసిన ప్రయత్నాలను పల్లవి నిరంతరం తిరస్కరిస్తూనే ఉంది. అతను వినయం నుండి ఆధిపత్యం వరకు అన్ని ప్రయత్నించాడు. కానీ ఏది ఆమెను కదిలించలేదు. ఆమె తిరస్కరణలు అతన్ని పిచ్చివాణ్ణి చేసేలా ఉన్నాయి. స్థిరపడడం, బిడ్డను కనడం, ఆమె వేరొకరితో అలాంటి విషయాలను ఎలా ఆలోచించగలిగిందో అతనికి అర్థం కాలేదు. తన తలని డ్రిల్ తో తొలగిస్తున్నట్టుగా నొప్పిగా అనిపించింది రాహుల్ కి. నిరాశతో రాహుల్ ఆమె ముఖాన్ని మరింత గట్టిగా పట్టుకుని నాకు సమాధానం చెప్పు అని డిమాండ్ చేశాడు. నొప్పితో పల్లవి ముఖం చిట్లింది. తను బంధించబడి ఉండకపోతే అతని చెంప పగలగొట్టేది పల్లవి. నీకేమైంది రాహుల్? మనకు విడాకులు అయిపోయాయి. నా జీవితం నీకు అనవసరం. నాతో ఇలా ప్రవర్తించే హక్కు నీకు లేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. కానీ పల్లవి వెనక్కి తగ్గడానికి నిరాకరించింది. నువ్వు నాకు అబద్ధం చెప్పావు అని రాహుల్ బదులిచ్చాడు. అతని కళ్ళు కోపంతో మండిపోతున్నాయి. అతను ఆమెను తినేసేలా చూశాడు. ఒకప్పుడు వాడంటే నీకు ఇష్టం లేదన్నావు, మరి ఇప్పుడేంటి? వాడి బిడ్డను కనడానికి అంతగా ఆరాటపడుతున్నావా? బిడ్డ అనే మాట ఇక పల్లవిని బాధ పెట్టింది. ఆమె కోపాన్ని మరింత పెంచింది. అందరిలోకి రాహుల్ ఆమెను తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఆమె ఒకప్పుడు అతనితో ఒక బిడ్డను కనాలని ఎంతగానో ఆశపడింది. ఈ లోకాన్ని చూడకుండానే వెళ్లిపోయిన వారి బిడ్డ ఆమె గుండెల్లో ఒక ఖాళీని మిగిల్చాడు. రాహుల్ ఆమె బాధను అర్థం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు అతను ఇక్కడ నిలబడి ఆమె ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. ఈ బాధను ఆమె ఒకతే ఎందుకు భరించాలి? ఆమె జీవితంలో వేరొకరితో ముందుకు సాగుతుందనే ఆలోచన రాహుల్ పౌరుషాన్ని గాయపరుస్తూనే ఉంది. బహుశా అతన్ని కూడా బాధ పెట్టాల్సిన సమయం వచ్చిందేమో. ఈ ఆలోచనతో పల్లవి పెదవులపై ఒక చిరునవ్వు విసిరింది. మరియు ఆమె దృఢంగా అంది,
అవును, అతనంటే నాకు ఇష్టం. అవును, తనతోనే ఒక బిడ్డను కనాలి అనుకుంటున్నాను. నీకు ఆనందంగా ఉందా? ఆకాశం నుండి ఉల్కా వచ్చి మీద పడ్డట్టు రాహుల్ మీద రాహుల్ బుర్ర ఖాళీ అయిపోయింది. ఆమె ఒప్పుకుంది. చివరికి తను హర్షను ప్రేమిస్తున్నాని చివరికి ఒప్పుకుంది. మరి చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందో.